ఏపీ తిరుమలలో అనంత పద్మనాభ వ్రతాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ. శ్రీవారి సుదర్శన చక్ర తల్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా భూ వరాహస్వామి ఆలయం పక్కనున్న పుష్కరిణికి తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి సుదర్శన చక్ర తల్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాలు చేశారు. అక్కడి నుంచి తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు అర్చకులు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వేడుకలో పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్యం ఉందో శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్ట్యం ఉందని చెబుతారు పండితులు. ఏటా దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైంది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రత పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారని వివరించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభకి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్రాల వారికి చక్ర స్నానం చేయటం ఇది ఆనవాయితీగా వచ్చిన వ్యవహారం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 6 గంటలకి తీసుకొచ్చి ఇక్కడ చక్రాల వారికి చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది అనాదిగా వచ్చే సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా అదే విధంగా